ఎత్తరా ఎత్తరా కాలరే ఎత్తరా మెడబట్టుకుంటే తొడగొట్టినట్టు కాదు, కాలరెత్తల ఒక మూమెంట్ వేస్తాడంటే రేపొద్దున్న సినిమా రిలీజ్ అయిన తర్వాత థియేటర్స్ తగలబడిపోతాయి. ఇది కదా ప్రోమో అంటే, ఇది కదా పాట అంటే. అసలు ఇలాంటి పాటను ఉంచుకుని అసలు ఇన్ని రోజులు ఎందుకు రిలీజ్ చేయలేదండి? నిజంగా మామూలుగా లేదు ప్రోమో కొట్టయితే. ఎత్తరా ఎత్తరా కాలరే ఎత్తరా గత్తరా గత్తరా లేపరా గత్తరా. ఇంక ఈ పాట థియేటర్స్ లో ప్లే అవుతున్నప్పుడు చొక్కాలు చింపి స్క్రీన్ మీదకైతే తీసిరేస్తారనమాట. నిజంగా మామూలుగా లేదు ప్రోమో. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, ఈ పాటను పాడింది రామ్ మిరియాల గారని. నేను ముందే చెప్పాను, ఇన్స్టెంట్ చార్ట్ బాస్టర్ అయితే ఈ పాట అయితే అయిపోద్దని. మార్చి 12వ తారీఖున సాయంత్రం 5 గంటలకైతే ఈ పాట అయితే రిలీజ్ అయింది. అసలు అంతెందుకు లేట్ చేస్తున్నారో నాకైతే తెలీదు. ఈ ప్రోమో వినగానే ఈ ఫుల్ సాంగ్ ని ఎప్పుడెప్పుడు వింటామా అనే విధంగా నాకైతే ఉంది. ఫుల్ గా ఎక్కేసిందని చెప్పాలి. అదిరిపోయింది పాట అయితే. ఒక్కసారి ఆ బీట్ చూడండి, ఆ లిరిక్స్ చూడండి, పవన్ కళ్యాణ్ గారి ఎటైర్ చూడండి, ఆ కొరియోగ్రఫీ చూడండి. ఆ రెడ్ టవల్ అలా తీసి అలా కాలర్ ఎత్తితే నిజంగా నెక్స్ట్ లెవెల్ అయితే ఉందన్నమాట. నాకు పవన్ కళ్యాణ్ గారి స్టైలింగ్ అయితే పిచ్చ మ్యాసిగ్ అయితే అనిపిస్తుంది. చాలా సంవత్సరాల తర్వాత ఇలా పవన్ కళ్యాణ్ గారిని అయితే ప్రెజెంట్ చేశారు. అయితే ఈ సాంగ్ కి కొరియోగ్రఫీ చేసింది ఎవరంటే మన దినేష్ మాస్టర్ అనమాట. అంటే అంతకుముందు ఫస్ట్ సింగిల్ వచ్చింది కదా, దేక్ లేంగే సాలా, ఆ పాటకు కూడా కొరియోగ్రఫీ చేసింది ఆయనే. ఆయన యాక్చువల్ గా తమిళ్ కొరియోగ్రాఫర్ అనమాట. ఈ సినిమా కోసం హరీష్ శంకర్ గారు ఆయన అయితే పిలుచుకుని అయితే వచ్చారు. నిజంగా దేక్ లేంగా సాలాలో పవన్ కళ్యాణ్ గారితో మంచి గ్రేస్ఫుల్ స్టెప్స్ అయితే వేయించారు. ఇప్పుడు ఈ కాలరే ఎత్తరా పాటలో మంచి మ్యాసి స్టెప్స్ అయితే వేపిస్తున్నాడు అనమాట. అంటే ఏసేవి సింపుల్ స్టెప్స్ అయినా సరే ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే విధంగా ఆ బీట్స్ ఉన్నాయి, ఆ కొరియోగ్రఫీ ఉంది, పవన్ కళ్యాణ్ గారి స్వాగ్ యాటిట్యూడ్ అయితే ఉన్నాయి. నాకు ఆ కొరియోగ్రఫీ, ఆ సెట్ అట్మాస్ఫియర్, ఆ డాన్సర్లు ఇవన్నీ చూసిన తర్వాత మన దళపతి విజయ్ గారి లియో సినిమా అయితే ఉంటది, దాంట్లో నా రెడీ పాట అయితే ఉంటది. అంటే ఆ పాట చూసినప్పటి నుంచి తెలుగులో ఎందుకు చేయరు ఇలాగా, ఇలాంటి కొరియోగ్రఫీ చెయ్యొచ్చు కదా, మంచి డాన్సర్లు ఉన్నారు కదా, మనకేంది ఎక్కువ అనుకునేవాడిని. చివరాఖరికి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఆ టైప్ సాంగ్, ఆ టైప్ కొరియోగ్రఫీని అయితే మనం అయితే చూడబోతున్నాం. నిజంగా ఇన్స్టెంట్ చార్ట్ బస్టర్ అయితే అయ్యిద్ది. సినిమా రిలీజ్ కి ఇంకా 9 రోజులు అయితే ఉందన్నమాట. ఈ సినిమాకి కరెక్ట్ టైంలో, అంటే మంటేసే ముందు పెట్రోల్ పోస్తాం కదా, ఆ పెట్రోల్ కి మించిన పవర్ఫుల్ ఇంజిన్ లా, పవర్ఫుల్ ఇంధనం లాగా అయితే ఈ ప్రోమో అయితే పనిచేసిద్ది, ఈ పాట అయితే పనిచేసిద్ది అనమాట. ఎక్కడి నుంచి ఎక్కడా తక్కదో. ఈ పాట రిలీజ్ అయింది మార్చి 12న, దాని తర్వాత ట్రైలర్ కట్ వస్తుంది, దాని తర్వాత మార్చి 19న సినిమా అయితే రిలీజ్ అయింది. ఈ విధంగా ఈ సినిమా ప్రమోషన్స్ అయితే ఉంటాయి. ఖచ్చితంగా ఈ సాంగ్ కరెక్ట్ టైంలోనే దింపుతున్నారు. అఫ్ కోర్స్ కొద్దిగా లేట్ అయితే అయింది, కానీ ఎప్పటికైనా వీళ్ళైతే దింపుతున్నారు. ఇన్స్టెంట్ చార్ట్ బస్ట్ అయితే అయిపోద్ది. ఇంక ఇది పక్కన పెడితే ఈ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి సంబంధించిన సెన్సార్ అయితే అయిపోయింది అనమాట. ఈ సినిమాకి సెన్సార్ బోర్డు వాళ్ళు యూబైఏ సర్టిఫికెట్ అయితే ఇచ్చారు. అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి ఫ్యామిలీస్ అందరూ కలిసి సినిమాకి అయితే వెళ్ళొచ్చు, ఎక్కడ ఎవరు ఆపరనమాట. యాక్చువల్ గా సెన్సార్ బోర్డు వాళ్ళు టైటిల్ చేంజ్ చెయ్యాలి అనే అబ్జెక్షన్ అయితే పెట్టారు, కానీ సినిమా టీం వాళ్ళు వాళ్ళని అయితే కన్విన్స్ చేసి ఎలాగైనా ఈ టైటిల్ నే ఉంచారు. కాబట్టి ఎటువంటి చేంజెస్ లేకుండా ఉస్తాద్ భగత్ సింగ్ అనే పేరుతోనే ఈ సినిమా అయితే రిలీజ్ అయిపోద్ది. దానికి సంబంధించి ఒక కొత్త పోస్టర్ అయితే వీళ్ళైతే రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ లో మన పవన్ కళ్యాణ్ గారు, హీరోయిన్ శ్రీలీల అయితే ఉంది. ఒకసారి అయితే చూడండి. అయితే ఈ సినిమాలో శ్రీలీల కాకుండా ఇంకొక హీరోయిన్ అయితే ఉంది, రాశి ఖన్నా గారు. ఆవిడికి సంబంధించి ఒక్కటంటే ఒక్క పోస్టర్ అయితే రిలీజ్ చేశారు తప్ప పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్ లో ఆవిడికి సంబంధించిన పోస్టర్ అయితే ఎప్పటి వరకు అయితే రాలేదు. మరి ఏంటి, ఎందుకు దాచిపెట్టారు? ట్రైలర్ లో అయినా సరే ఆవిడని చూపిస్తారా లేదా అనే క్యూరియాసిటీ అయితే నాకైతే ఉంది. ఓవరాల్ గా రిలీజ్ కి ముందు ఈ సినిమాకి కావాల్సిన ఊపు ఈ పాట అయితే ఇచ్చింది. దాని తర్వాత రిలీజ్ అయ్యే ట్రైలర్ తో ఆ హైప్ వేరే లెవెల్ కి అయితే వెళ్ళిపోద్ది అనమాట. జస్ట్ ఇప్పుడు మన మనశంకర్ వరప్రసాద్ గారి సినిమాకి అంత హైప్ అయితే లేదు, కానీ ఎప్పుడైతే ఆ హుక్ స్టెప్ సాంగ్ రిలీజ్ అయిందో, చిరంజీవి గారి స్టెప్ ఎప్పుడైతే వైరల్ అయిందో, ఆ సినిమా పైన ఉన్న నెగిటివిటీ మొత్తం కూడా వెళ్ళిపోయి సినిమా హిట్టేరా అనే ఫీలింగ్ లోకి అయితే ఆడియన్స్ అయితే వచ్చేసారు. సేమ్ ఈ కాలరే ఎత్తరా పాట రిలీజ్ అయిన తర్వాత కూడా ఈ సినిమాకి అదే జరగాలని నేనైతే కోరుకుంటున్నా. ఖచ్చితంగా ట్రెండింగ్ లోకి అయితే అయిద్ది. ఖచ్చితంగా సూపర్ డూపర్ పాట అయితే మన ముందుకైతే వస్తుంది.
మరి అదన్నమాట మ్యాటర్. మరి దీనిపై మీరేమనుకుంటున్నారు? ఈ ప్రోమో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.